నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహాత్మా జ్యోతిబాపులే ద్వితీయ శత జయంతిని పురస్కరించుకొని రాజకీయ పార్టీల కార్యాలయంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు. స్పెషల్ డ్రైవ్ ద్వారా శానిటేషన్ పనులకు తగు ప్రాధాన్యత. తడి చెత్త ద్వారా హోమ్ కంపోస్ట్ ఎరువును తయారు చేద్దాం రండి. మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు. ఏడుకొండల స్వామికి 7 శనివారాల కార్యక్రమంలో 6 శనివారాలు పూర్తి చేసుకున్న శ్రీ వికసన శ్రీనివాస ట్రస్ట్. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జ్యోతిబాపులే చేసిన రాజులేని పోరాటాలు స్ఫూర్తిగా చేసుకుని నేటి సమాజంలో అసమానతలను అధిగమించాలని టీడీపీ పట్టణ బీసీసీఎల్ నాయకులు ఫణిదపు దుర్గాప్రసాద్ జ్యోతిబాపులేకు ఘనంగా నివాళులర్పించారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచనతో మహాత్మా జ్యోతిబాపులే 200వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు ఫణిదపు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఘనమైన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుదుస్, జొన్నాదుల మహేష్, అశోక్ వర్ధన్, అన్నపు పిన్నారావు, దివి సత్యం, మహేష్, శ్రవణ్, ఎస్టీ నాయకులు రాములు, ముస్లిం మైనార్టీ నాయకులు సుబాని, భాగ్యరాజు, చాటరగడ్డ ఆంజనేయులు, దేశమైన పోతురాజు, బొంత నారాయణ, సుభాష్, పవన్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో బడుగు బలహీన వర్గాలకు ఒక స్థానం కావాలని చెప్పేసి పోరాడిన వ్యక్తి జ్యోతిబాపులే గారు. మరి అటువంటి వ్యక్తి తన సహధర్మచారిణి సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించి ఆమె ద్వారా మహిళా విద్యాలయాన్ని స్థాపించి ఎక్కడైతే స్త్రీలు విద్యావంతులు అవుతారో అక్కడే సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో మహిళలకి విద్య నేర్పే విధానాన్ని తన సతీమణి ద్వారా నెరవేర్చినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే గారు. మరి ఆ ప్రయాణంలో అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి దుశ్చర్యలకు గురై ఆనాటి సమాజంలో వెలివేయబడి ఆ సమాజాన్ని చేత చేత్కరించబడి అయినప్పటికీ కూడా ఈ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే స్త్రీల హక్కుల కోసం కానివ్వండి, సతీ సహగమన నిర్మూలన కోసం కానివ్వండి, అలాగే వితంతు వివాహాల పునరుద్ధరణ కోసం కానివ్వండి అనేక సంస్కరణల్ని ఆయన నేర్పిన విషయాన్ని మనందరికీ తెలుసు. అందులో భాగంగానే తదుపరి పరిణామాల్లో మరి అన్న నందమూరి తారక రామారావు గారు ఎవరైతే ఈ మహిళామణులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా సమాజంలో సమానమైన భాగం కావాలని చెప్పేసి స్త్రీ హక్కు చట్టాన్ని కానివ్వండి, ఆస్తి హక్కు చట్టాన్ని కానివ్వండి, మహిళలకి అనేక విధాలైనటువంటి రిజర్వేషన్లు కల్పించడం కానీ నందమూరి తారక రామారావు గారు ఏర్పరిస్తే అదే బాటలో ప్రయాణిస్తూ చంద్రబాబు నాయుడు గారు స్త్రీలని స్వయం ప్రతిపత్తి గల వ్యక్తులుగా తీర్చిదిద్దాలి, వారి యొక్క కాళ్ళపై వాళ్ళు నిలబడగలగాలనే ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయడమే కాకుండా అనేక స్త్రీ శక్తి సంఘాలను ఏర్పాటు చేసి వారందరినీ కూడా పురోభివృద్ధికి పాటుపడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అందరి హక్కుల కోసం పోరాడిన వ్యక్తి మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయన యొక్క 200వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మన ప్రీతమ నేత గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు ఘనమైన నివాళులు అర్పించడం అనేది జరిగింది. మరి ఈ విధంగా మన జ్యోతిరావు పూలే గారు సంఘ సంస్కరణ చేస్తూ మొట్టమొదటగా ఈ సమాజ బాగుపడాలంటే నా ఇంటి దగ్గర నుంచే జరగాలనే ఉద్దేశంతో తన ధర్మపత్నిని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది ఎన్నో పాఠశాలలను కట్టించి ఆ రోజు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా విద్యని చేరువ చేసిన మహోన్నతమైన వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు. అలాంటి యొక్క ఉన్నతమైన వ్యక్తి ఆశయాలను పుణికిపుచ్చుకొని పార్టీ ఆవిర్భావం చేసిన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. అలాంటి యొక్క ఆశయాలను తిరిగి అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విధంగా బీసీలకి పూర్తిగా రాజకీయాలు కానీ ఆర్థికంగా కానీ సమాన హక్కులు కల్పిస్తూ పార్టీలో ఈరోజు అధ్యక్షుల పదవులు కానీ అదేవిధంగా మంత్రి పదవులు కానీ ఉన్న ముఖ్యమైన వాటిలో అన్నింటిలో కూడా ఈరోజు బీసీలు ఉన్నారంటే అది సమాజ స్థాపనకు సాంకేతమని మన తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అణగారిన వర్గాలకు విద్య ద్వారానే అభ్యున్నతి అని తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరణలో తీసుకురావడానికి ఎన్నో ఆటుపోట్లను అధిగమించిన మహనీయుడు మహాత్మా జ్యోతిబాపులే అని వైఎస్ఆర్సీపీ బీసీ సంఘ నాయకులు పూలే జయంతి వేళ ఘనంగా నివాళులర్పించారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబాపులే 199వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబాపులే చిత్రపటానికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైసీపీ బీసీ సంఘం నాయకులు జ్యోతిబాపులే చిత్రపటం చెంత పువ్వులుంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పలువురు బీసీ సంఘ నాయకులు జ్యోతిబాపులే అణగారిన వర్గాల కోసం చేసిన రాజీలేని పోరాటాలను, వారి విద్యా వ్యాప్తి కోసం చేసిన కృషిని, సాధించిన ప్రగతిని మీడియా ముఖంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో పెదలంక వెంకటేశ్వర్లు, కొలవాసు, క్రాంతి, అక్కిదాసు కిరణ్ కుమార్, పార్టీలోని పలువురు బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. 199 గారి పూలే గారి జయంతి సందర్భంగా తెనాలి పట్టిన ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ యొక్క కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పూలే గారికి ఆ పూలే అని ఎందుకు వచ్చిందంటే వాళ్ళు పూల వ్యాపారం చేసేవాళ్ళు కాబట్టి అదే పేరుని వాళ్ళు పూలేగా మార్చారు. దాని మూలాన వాళ్ళకి పూలే అని వచ్చింది. దాని సందర్భంగా పురస్కరించుకొని ఈరోజు మేము మజ్జిగ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాము. ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా జ్యోతిరావు పూలే గారు అంటే మరి గాంధీజీ గారి కన్నా ముందే మహాత్మా అని అందరూ పిలిచేవారు. ఆయన మంచి సంఘ సంస్కర్త. మరి 1848 సంవత్సరంలోనే ఆయన మహిళల కోసం మరి బాలికల పాఠశాలని ఒకటి నిర్మించి మరి వారి భార్యను కూడా ఒక టీచర్గా తీర్చిదిచ్చినటువంటి ఘనత మరి జ్యోతిరావు బాబా పూలే గారిది. అలాగే వితంతువులకి మరి బాల్య వివాహాలు, వితంతులకు కూడా కులాంతర వివాహాలు చేసినటువంటి గొప్ప మహాన్ మనిషి. అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల శ్రేయస్సు కోసం, అణుగారిన కుటుంబాల కోసం ఎంతో శ్రమించినటువంటి ఆ మహనీయుడి యొక్క అడుగుజాడల్లో నడుచుకున్నటువంటి మా నాయకులు మరి జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ అన్నాబత్తుని శివకుమార్ గారు కూడా వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మరి ప్రభుత్వం పరిపాలన చేసి ఈరోజు మరి ఎంతోమంది బడుగు బలహీన వర్గాల్లో వారి యొక్క స్థాయిని స్థిరస్థాయిగా నిలుచుకుని ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా వదులుకున్నామని చెప్పి చాలా బాధపడుతూ రాబోయే రోజుల్లో అక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ అన్నాబత్తుని శివకుమార్ గారిని గెలిపించుకొని మంచి సుపరిపాలన అందించాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 1827లో జన్మించినటువంటి జ్యోతిరావు పూలే గారు సమాజ స్థాపన కోసం విద్య అయితేనే ఈ సమాజం స్థాపన సాధ్యమవుతుందని చెప్పి ఆ రోజుల్లో అణగారిన వర్గాలకు అందుబాటులో లేనటువంటి విద్యని అందుబాటులోకి తీసుకొచ్చి మరి ముఖ్యంగా మహిళలు, బాలికలు విద్యతోనే వాళ్ళకి సమాజంలో గుర్తింపు వస్తుందని చెప్పేసి స్వయంగా తొలిసారిగా వాళ్ళ భార్య సావిత్రిబాయి పూలే గారినే తొలి మహిళా టీచర్గా విద్యావంతురాలను చేసినటువంటి ఘనత జ్యోతిరావు పూలే గారిది. అలాగే బాల్య వివాహాలకి, వితంతు వివాహాలకి అప్పట్లో 199 సంవత్సరాల క్రితం అంటే అప్పట్లోనే ఆయన తీసుకొచ్చినటువంటి అద్భుతమైన సంస్కరణలు ఈ రోజుకి మనం అనుభవిస్తున్నటువంటి ఈ ఫలాలు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన అడుగుజాడల్లో నడిచేదానికి మనం బాటలు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆడవాళ్ళు ఇంట్లోనే కాదు బయట కూడా ఉండాలి, వాళ్ళకి జ్ఞానం కావాలి, చదువుకుంటేనే ఆ జ్ఞానం వచ్చిద్దని తన భార్యకే కాకుండా ఎంతోమందికి మహిళలకి స్కూళ్ళు పెట్టించి ఆయన మహిళల్ని చేయూతనిచ్చి మహిళలను ముందుకు తీసుకెళ్లే చట్టం ఆ రోజునే ఆయన తీసుకొచ్చారు. 199 ఏళ్ల కిందటే ఆయన తీసుకొచ్చారు. ఆయన వెళ్ళిన బాటలోనే మన జగనన్న గారు కూడా మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చి ఎన్నో పదవులను ఇచ్చి ఎంతో గొప్పగా ఆయన మహిళల్ని పెద్ద ఎత్తున మహిళలకి మంచి హోదా కల్పించారు. ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మహిళా లోకం చిరస్థాయిగా ఉంటారని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మహిళల్ని ఇంత గొప్పగా ఇన్ని పదవులు ఇచ్చినాక ఏదైనా పార్టీ ఉందంటే అది ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగనన్న, జై శివన్న. ఉన్నతమైన విద్యలు తెలిసినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే గారు ఆ రోజుల్లో తన విద్యని ఏ విధంగా అయితే అతి చిన్న వయసులో విద్యని ఏ విధంగా మనం తెలియపరచుకోవాలో తన సతీమణిని ఉన్నత విద్యని అభ్యసించి ప్రతి ఒక్కరూ కూడా ఉన్నత విద్యతోనే సంఘ సంస్కర్తలు కావాలని చెప్పని తన భార్యని చదువు నేర్పించి ఉపాధ్యాయులుగా చేసి అంతటి మహామనిషి ఎవరైతే ఉన్నారో మహాత్మా జ్యోతిబా పూలే గారిని మనం ప్రతి సంవత్సరం కూడా గుర్తించాలని చెప్పని తెలియజేస్తూ, ప్రతిరోజు 3 టన్నుల తడి చెత్త హోమ్ కంపోస్ట్ తయారు చేస్తున్నామని, పట్టణంలో రోజు సేకరించే 50 టన్నుల తడి చెత్తలో 30 టన్నుల హోమ్ కంపోస్ట్ తయారు చేయాలన్నదే తమ లక్ష్యమని మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు పేర్కొన్నారు. పురపాలక సంఘ పరిధిలోని 14వ వార్డులో స్పెషల్ శానిటేషన్ పనులను శనివారం మున్సిపల్ కమిషనర్ జయరామ అప్పలనాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ అప్పలనాయుడు మాట్లాడుతూ పట్టణంలో అన్ని వార్డుల్లోనూ ఓ కార్యాచరణగా స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ పనులను కొనసాగిస్తామన్నారు. తడి చెత్త, పొడి చెత్త సేకరణ విషయంలో తెనాలి పట్టణ ప్రజలకు సుదీర్ఘకాల అనుభవం ఉందని అన్నారు. ఈ క్రమంలో పట్టణంలో హోం కంపోస్ట్ తయారీపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. గృహాల నుండి వ్యర్థాలను సేకరించేందుకు 4 రంగుల డస్ట్బిన్లను గృహ యజమానులకు ఆర్బీల ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నారు. హోం కంపోస్ట్ ద్వారా పెరటి మొక్కలకు పోషక విలువలు గల ఎరువు లభిస్తుందన్నారు. తయారు చేసిన హోం కంపోస్ట్ ఎరువును పురపాలక సంఘ కౌంటర్ ద్వారా విక్రయించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుంచి వచ్చే తడి చెత్తను హోం కంపోస్ట్ చేయాలన్న ఆసక్తి ఉన్న వారికి అవగాహన కల్పించి అవసరమైన వస్తువులు ఇవ్వడం జరుగుతుందన్నారు.
ప్రతి ఒక్కరూ పురపాలక సంఘ పురోభివృద్ధికి స్థిరాస్తి పన్ను బకాయిలపై ఈ మాసాంతం వరకు 50% వడ్డీ మాఫీ చేయనున్నట్లు తెలిపారు. కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యేసుబాబు తదితర సిబ్బంది ఉన్నారు. మా ఉద్దేశం కూడా ఒకటే, ప్రతి హౌస్ నుండి కూడా సొంతంగా తెనాలి అర్బన్ అనేది ఎప్పటి నుండో పొడి చెత్తను తడి చెత్తను సాగ్రిగేట్ చేసేటువంటి లక్షణం ఉన్నటువంటి మున్సిపాలిటీ. అట్ ద సేమ్ టైం తడి చెత్తను హోమ్ కంపోస్టింగ్ చేయాలనేటువంటిది మా యొక్క మెయిన్ ఉద్దేశం. మున్సిపాలిటీ వరకు రాకూడదు. కాబట్టి ప్రతి ఇళ్లల్లో ఉండే తడి చెత్తను వాళ్ళే ఎరువుగా మార్చుకుంటే వాళ్ళల్లో ఉపయోగించేటువంటి గార్డెన్కి ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ లేకపోతే మున్సిపల్ డిపార్ట్మెంటే ప్రతి కేజీ అమ్మేటువంటి ఏర్పాటు కూడా మేము చేస్తున్నాం. సో మీరు క్వాలిటీ హోమ్ కంపోస్టింగ్ చేసి మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసినా కూడా పర్ కేజీ లెక్క మేము ప్రతి అమ్ముతున్నాం కాబట్టి ఒక కౌంటర్ ఉంది. సో మీ యొక్క హోమ్ కంపోస్టింగ్ని మేము అమ్మి మీకు అమౌంట్ కూడా ఇచ్చేటువంటి ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసాం. అది కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఈరోజు ఈ యొక్క 14వ వార్డులో డ్రైన్స్ తర్వాత ఈ హోమ్ కంపోస్టింగ్ అవేర్నెస్, స్పెషల్ శానిటేషను, లైమ్ అండ్ బ్లీచింగ్ స్ప్రింక్లింగ్ చేయటం, బ్లాకేజెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని జేసీబీస్ ద్వారా క్లియర్ చేయడం, స్పెషల్ శానిటేషన్ వర్కర్స్ ద్వారా అవుట్ఫాల్ డ్రైన్స్లో ఉండేటువంటి గార్బేజ్ అంతటిని కూడా క్లియర్ చేయడము. అట్ ద సేమ్ టైం టౌన్ ప్లానింగ్ సెక్షన్ ద్వారా ఎక్కడైతే మన బిల్డింగ్ మెటీరియల్స్ కొత్తగా కట్టిన కానీ ఉండేటప్పుడు రోడ్డు పక్కన ఉంటున్నాయి, అన్నిటినీ కూడా మేము సేకరించి ఆశా థియేటర్ దగ్గర సిఎండి వేస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ని కూడా ఏర్పాటు చేశాము. అక్కడికి ఈ ట్రాక్టర్స్ పంపిస్తున్నాం. సో అట్లాంటి హౌసెస్ వాళ్ళకి కూడా ఫైన్స్ వేసాం. ఈరోజు ఒక హౌస్కి 1000 రూపీస్ ఫైన్ వేసి వాళ్ళు ఉన్నటువంటి సిఎండి వేస్ట్ కూడా మేమే కలెక్ట్ చేసి అక్కడ పెట్టాం. ఇంకా పబ్లిక్ మా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎక్కడైనా రోడ్స్ మీరు ఫామ్ చేసుకోవడానికి కానీ లేదనుకుంటే బిల్డింగ్ కొత్తగా కట్టినప్పుడు ఆ బిల్డింగ్ లోపల మీరు ఫిల్ చేసుకోవడానికి కానీ మీకు ఏమైనా సిఎండి వేస్ట్ అంటే మట్టి అవసరం అనుకుంటే కూడా మాకు సంప్రదించండి మున్సిపాలిటీకి. మేము లో కాస్ట్ తక్కువ రేటుకే మీకు ఆ వేస్ట్ కూడా అంటే సిఎండి వేస్ట్ మట్టి కూడా మీకు ఇచ్చేటువంటి ఫెసిలిటీని కల్పిస్తాం. కాబట్టి అది కూడా మాకు టౌన్ ప్లానింగ్ సెక్షన్ని మీరు కన్సల్ట్ చేస్తే మీకు ఆ మట్టిని కూడా తిరిగి మేము ట్రాక్టర్స్కి తక్కువ రేటుకి ఇచ్చేటువంటి ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తాం. ప్రాపర్టీ ట్యాక్స్ మనకి 30 మార్చి 31తో మన పెనాల్టీతో 50% ఏరియా అయిపోయింది. బట్ దానిని ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. ఎవరైనా బకాయిలు ఉంటే బకాయిలపై వడ్డీ రాయితీ 50% ఉంది. దాన్ని మీరు ఈ మంత్ ఎండింగ్ లోపు ఉపయోగించుకోవాలి. ప్రత్యేకంగా సెలవుపూట కూడా ప్రత్యేక కౌంటర్స్ 3 కౌంటర్స్ పాత మున్సిపల్ బిల్డింగ్లో ఏర్పాటు చేసాం. కాబట్టి సచివాలయాల్లో కానీ మున్సిపల్ ఆఫీస్లో కానీ అది ఆన్లైన్ ద్వారా cdma.ap.gov.in అనే వెబ్సైట్లో ఆన్లైన్ పేమెంట్స్లో ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్ ఉంటుంది. దాన్ని కూడా మీరు ఉపయోగించుకొని ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఆన్లైన్ పేమెంట్ చేయాల్సిందిగా. లాస్ట్ టైం ఎవరైతే ఏప్రిల్లో ట్యాక్స్ చెల్లించారో మళ్ళీ ఈ ఏడాది ఏప్రిల్లో ట్యాక్స్ చెల్లించేటువంటి అవకాశం ఉంది. అలా ముందస్తుగా మొత్తం పేమెంట్ చేసే వాళ్ళకి 5% ప్రతి 100 రూపాయలకి 5 రూపాయలు 5% రిబేట్ రూపంలో ఇస్తున్నాం. కాబట్టి అలాంటి ముందస్తు ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రీ వికసన శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలాజీరావుపేటలో రూపొందించనున్న నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రానికి సేకరిస్తున్న భూదాన విరాళంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ట్రస్ట్ నిర్వాహకులు పిలుపునిచ్చారు. స్థానిక బాలాజీరావుపేటలోని కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో 42వ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ట్రస్ట్ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ ఆధ్వర్యంలో మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని గానామృతాన్ని భక్తి శ్రద్ధలతో ఆలపించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభించడం సంతోషకరమన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన నారాయణ దివ్యక్షేత్రం భూదానం విరాళంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. 49 వారాల పాటు జరిగే గానామృత కార్యక్రమంలో 7 వారాలకు ఒకసారి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 6 పర్యాయం పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం తిరుప్పావడ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని భక్తులు విశేషంగా పాల్గొనగలరని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా పలువురు భక్తులు పలు అడుగుల భూదాన విరాళం ట్రస్ట్ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి, వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు రంపిచెట్ల సురేష్, మాజెటి వెంకటేష్, అంబటి శ్రీనివాసరావు, కోట రవిశంకర్, గోలి సోమశేఖర్, బచ్చు లీలా ప్రసాదరావు, ట్రస్ట్ కోఆర్డినేటర్ బోడపాటి మురళీకృష్ణ, సంకీర్తన బృంద సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సేవే పరమావధిగా స్థాపించినటువంటి శ్రీ వికసన శ్రీనివాస ట్రస్ట్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తోంది. ఆ కార్యక్రమంలో
ప్రధాన ధ్యేయంగా విఘ్న శ్రీనివాస ట్రస్టు తెనాలి పట్టణంలో నారాయణ అక్షాక్షరి దివ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంకల్పించడమైంది. అందులో భాగంగా ఈ యొక్క స్థానిక బాలాజీరావుపేటలో నుండి పిర్యాటకు ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థలం నందు ఈ యొక్క దివ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంకల్పించడమైంది. ఈ నేపథ్యంలో ఇక్కడ గత 6 పర్యాయాలుగా వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర గానామృత కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున 6వ పర్యాయం 7వ వారంని ఎంతో ఘనంగా మనం పూర్తి చేసుకోవడం జరుగుతుంది. 42 వారాలుగా మన యొక్క గానామృత కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళా మనులు విశేషంగా పాల్గొని స్వామివారికి ఆలపించడం జరుగుతుంది గానామృతాన్ని. అలాగే ఈ యొక్క 6 పర్యాయాలు మనం పూర్తి చేసిన సందర్భంగా రేపు ఉదయం ఇదే ప్రాంగణంలో స్వామివారికి విశేషంగా తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటాము. స్వామివారికి 108 కేజీల పులిహార రాశిని నివేదనగా సమర్పించి తదనంతరము భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని వితరణ చేయడం జరుగుతుంది. రేపు ఉదయం 10 గంటలకు జరిగేటువంటి కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటాము. అలాగే దివ్యక్షేత్రానికి ట్రస్ట్ చేపట్టినటువంటి భూదాన విరాళాల సహకరించడానికి కూడా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ప్రార్థిస్తున్నాము. అలాగే ఈ యొక్క భూదాన విరాళాలు అందజేసినటువంటి దాతలందరికీ కూడా ట్రస్ట్ అనేక రకాలుగా స్వామివారికి సేవా కైంకర్యాలని ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటాము. కార్యక్రమాలు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఓం నమో వెంకటేశాయ. సమాజంలో అంటరానితనానికి, కుల వ్యవస్థ నిర్మూలనకు, మహిళా అభ్యుదయానికి, అణగారిన వర్గాల విద్యా వ్యాప్తికి కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబాపులే అని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు జ్యోతిబాపులేకు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల సంఘ కార్యాలయంలో శనివారం జ్యోతిబాపులే జయంతి సందర్భంగా పలువురు బీసీ నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 1848లో మహాత్మా పూలే తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి దేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించి అందులో తొలి మహిళా ఉపాధ్యాయునిగా తన భార్యతోనే విద్య బోధింపజేశారన్నారు. 1873 సెప్టెంబర్ 24న పూలే తన అనుచరులతో వెనుకబడిన కులాల ప్రజలకు సమాన హక్కుల కోసం సత్యశోధక్ సమాజ్ అనే సంస్థను ఏర్పాటు చేసి అట్టడుగుల వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారు. మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా తన జీవితాంతం పోరాడారన్నారు. వితంతు శరణాలను స్థాపించడమే కాక ఒక బ్రాహ్మణ వితంతుకు పుట్టిన బిడ్డను దత్తత తీసుకుని ఆ బిడ్డను డాక్టర్ గా తీర్చిదిద్దిన ఘనత పూలే దంపతులన్నారు. భారతీయ సామాజిక తత్వవేత్తగా, సమన్యాయ సత్యశోధకునిగా, సామాజిక న్యాయ సాధకునిగా తన జీవితం అంతా ఉద్యమిస్తూ అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచిపోయిన ధన్యజీవి మహాత్మా జ్యోతిబాపులే అని వెంకటేశ్వరరావు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కుర్రా శ్రీను, పొలిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో అంటరానితనము, పేదరికానికి విద్య అందించాలని ఏకైక లక్ష్యంగా జీవించిన వ్యక్తి. అదేవిధంగా ఆయన జీవిస్తూ ఆయన భార్యను కూడా విద్యావంతురాలను చేసి ఆమె కూడా మహిళా ఉపాధ్యాయురాలుగా చేసి ఆ రోజు 200 సంవత్సరాల కిందట అగ్రవర్ణాలతో ఎదురోడి పేదరికానికి విద్యతోనే అభివృద్ధి చెందుతారని, ఆ విద్య మూలంగానే ఉన్నత స్థాయికి వెళ్తారని, ఉన్నత స్థాయికి వెళ్తేనే సమసమాజం ఏర్పడుతుందని ఆ రోజులోనే దూరదృష్టితో ఆయన చేసిన కార్యక్రమానికి మనందరం కూడా ఈ రోజు కూడా ఆదర్శంగా తీసుకొని జీవించాలని, భారతదేశ చరిత్రలో ఇంతవరకు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నత భావజాలం కలిగిన జంటలుగా ఏ రాజకీయ కుటుంబంలో కానీ ఏ సామాజికవేత్తల్లో కానీ ఎక్కడా లేరు, ఇంతవరకు జన్మించలేదు. 1927లో ఆయన జన్మించిన ఆయన 13వ ఏట మ్యారేజ్ అయ్యి 9వ ఏట ఆమెను బాల్యవివాహం చేసుకున్న జ్యోతిరావు పూలేని కూడా ఆమెను కూడా చదివించి ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన ఆదర్శ జంటకి ఈ రోజు వరకు కూడా బీసీ సంక్షేమ సంఘం అణగారిన వర్గాలు అందరూ పోరాడుతున్నారు. భారతరత్న ఇంతవరకు ఇవ్వలేదు. ఈ బీసీలకి నిజమైన గౌరవం ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ జాతీయ ప్రభుత్వం కానీ బీసీలు అణగారిన వర్గాలకి అత్యున్నత గౌరవం ఇవ్వాలంటే భారతరత్న జ్యోతిరావు పూలే గారికి ఇవ్వాల్సిందిగా, అదే జ్యోతిరావు పూలే గారిని కూడా ఆదర్శంగా తీసుకున్న అంబేద్కర్ గారు కూడా ఆయన అనుజాడలో నడిచి నా గురువు అయిన జ్యోతిరావు పూలే గారికి ఆయన కూడా గర్వంగా చెప్పుకొని ఇండియాలో ఫస్ట్ మహాత్మా అనేది వచ్చింది కూడా జ్యోతిరావు పూలే గారికి. ఆదర్శంగా తీసుకున్న జ్యోతిరావు పూలే గారికి భారతరత్న ఇవ్వాలని తెనాలి బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది. ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదలందరికీ కూడా ఉపయోగపడే విధంగా మరి ఎన్నో పోరాటాలు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే గారు మహిళ చదువుకోవాలని చెప్పేసి తన చిన్నతనంలో వివాహవాడిన మహిళను ఆమెను చదివించి విద్యామంత్రాలను చేసి ఆ రోజుల్లోనే గురుకులాలు ఏర్పాటు చేసి మరి ఆ రోజున స్త్రీ చదువుకోకూడదు అని చెప్పేసి పెత్తనాలని మరి దాన్ని ఎదిరించి నిలబడి మరి ఈ రోజున మహిళలు ఇంత చైతన్యవంతులు అయ్యారంటే ముఖ్యంగా చదువు ద్వారానే అని చెప్పి చెప్పడానికి మరి ఏమైనా సమానించడానికి లేదు. మరి ఇటువంటి సేవలు అందించిన మహాత్మా జ్యోతిరావు పూలే గారిని ఈరోజు స్మరించుకోవడం మన బాధ్యతగా, రాబోయే తరాలకి వారు చేసిన సేవలు చెప్పే విధంగా ఈ అవకాశాన్ని మనకు కలిగించిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితకాలం ఎన్నో పోరాటాలు చేసిన మహనీయుడు జ్యోతిబాపులే అని, ఆ మహనీయుని ఆశయాల సాధనలో
ఆ మహనీషుని ఆశయాల పోరాటంలో ముందుకు సాగడమే ఆయనకు అందించే ఘన నివాళని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక వ్యవస్థాపకులు అక్కి దాసు కిరణ్ కుమార్ అన్నారు. శనివారం ఐక్యవేదిక కార్యాలయ ప్రాంగణంలో జ్యోతిబాపులే జయంతిని పురస్కరించుకుని ఐక్యవేదిక సభ్యులు ఆయన చిత్రపటం వద్ద పువ్వులుంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ జ్యోతిబాపులే నాటి సామాజిక అసమానతలను అధిగమించేందుకు రాజీలేని పోరాటాలు చేశారని, అణగారిన వర్గాలకు విద్య ఆవశ్యకతను వివరిస్తూ మహిళా విద్యా వ్యాప్తికి ఆయన చేసిన కృషి సాగలేయమన్నారు. ఈ కార్యక్రమంలో యాతాటి అనిల్, బండ్లముడి నాని, కుర్రా జస్వంత్, పొట్లూరి అశోక్, నట్లపూడి రాంబాబు, ఆరాధ్యుల కన్నా, జానీ, పిట్టు వెంకటేశ్వర్లు, ఐక్యవేదిక సభ్యులు పాల్గొన్నారు. అణగారిన వర్గాల నుండి జీవించి ఎంతో మందికి సేవ చేసినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయన కుటుంబంలో నుండి పుట్టినట్టు వ్యక్తిగా కాకుండా ఒక ఉద్యమంలో నుండి పుట్టిన వ్యక్తిగా కూడా మనం అభివర్ణించుకోవచ్చండి. ఎందుకంటే ఆయన ఆ రోజుల్లో సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, అణగారిన వర్గాలని ఏ విధంగా వారు అందరూ హీనంగా చూస్తున్నారో అవన్నీ చూసి ఆయన కళ్ళు మూసుకోకుండా వాటిని ఏ విధంగా వారికి న్యాయం చేయాలని చెప్పి మంచి తపనతో కూడా ఆయన ఎన్నో ఉద్యమాలు చేశారు. అదేవిధంగా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మహిళలకి స్కూల్కి వెళ్ళాలంటేనే అదేదో పెద్ద మహాపాపంగా చూసేవాళ్ళు. అలాంటి సమయంలోనే ముందుగా తన భార్య సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించి ఆమె ద్వారానే అనేక స్కూళ్ళు ఏర్పరిచారు. తద్వారా మహిళలకు కూడా విద్యా చేశారు. విద్యా వ్యాప్తి ద్వారానే కూడా అనేకమైన సంస్కరణలు చేయొచ్చు అని కూడా భావించి ఆయన అనేక స్కూళ్ళు కూడా తెరిచారు. ఈ విధంగా కూడా సమానత్వం అందరికీ ఆ సమాజంలో ఉండాలి, కుల వివక్ష ఉండకూడదని కూడా ఆయన తెలియపరిచారు. కాబట్టి మనము ఈ యొక్క జయంతి రోజున మనం ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అజ్ఞానాన్ని పారదోలాలి అని చెప్పి మనం పిలిపివ్వాలి. అదేవిధంగా అన్యాయం జరిగే చోట యుద్ధం చేయాలి మనం. ఆ విధంగా కూడా మనందరం కూడా ఆయనకి నిజమైన నివాళులు ఎప్పుడు అర్పించినట్లయితే విద్య ద్వారానే ఏదైనా సాధించవద్దని చెప్పి ఆ మార్గంలో కూడా మన యువత అందరూ కూడా పయనించాలని మరొకసారి తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీవేతరు మరొకసారి మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. ట్రాఫిక్ లో మండుటెండలో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు తెనాలి పట్టణానికి చెందిన కేంద్రీయ విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రిన్సిపాల్ నేతి చలపతిరావు సోలార్ కూలింగ్ క్యాప్స్ను విత్తనగా అందచేయటం అభినందనీయమని 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు, 2 టౌన్ సిఐ రాముల నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. 100 ఏళ్ల రంగస్థల రచన ద్వారా తెనాలి ప్రాంతానికి సుపరిచితమైన నేతి పరమేశ్వర శర్మ, సీతా మహాలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు కేంద్రీయ విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రిన్సిపాల్ నేతి చలపతిరావు విత్తనతో శనివారం ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీసులకు సోలార్ వైట్ క్యాప్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐలు మల్లికార్జునరావు, రాముల నాయక్ సోలార్ క్యాప్లు పంపిణీ చేసిన నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చలపతిరావు మాట్లాడుతూ తమ తండ్రి పేరిట గత 4 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని, కుటుంబ సభ్యుల సూచనల మేరకు ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి సోలార్ వైట్ క్యాప్స్ పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అనసూయ, స్వరూప, చరణ్, శ్రావణి, పద్మ, రిషిక, శ్రీనంద తదితరులు పాల్గొన్నారు. మన రిటైర్డ్ కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ గారు చలపతిరావు గారు వచ్చేసి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఈ సోలార్ క్యాప్స్ అనేవి ఎండలో ట్రాఫిక్ డ్యూటీ చేసే పోలీసు సిబ్బంది అందరికీ కూడా ట్రాఫిక్ సిబ్బందికి ఈ సోలార్ క్యాప్స్ని డొనేట్ చేయడం జరిగింది. టోటలీ ఒక 40 క్యాప్స్ వరకు డొనేట్ చేశారు. సిబ్బంది ఎండలో ఎవరైతే డ్యూటీలు చేస్తారో వాళ్ళకి వడదెబ్బ తగలకుండా ఉండేదానికి అని చెప్పేసి సోలార్ బేస్డ్ అనమాట. ఇది ఫ్యాన్ కూడా తిరుగుతూ ఉంటుంది, దీనివల్ల గాలి వస్తూ ఉంటుంది, వడదెబ్బ తగలకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో సర్వీస్ మోటివ్ తోటి చలపతిరావు గారు వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా వచ్చి సిబ్బందికి డొనేట్ చేయడం జరుగుతుంది. పోలీస్ సిబ్బంది తరఫున, మా డిపార్ట్మెంట్ తరఫున, అందరి తరఫున కూడా ధన్యవాదాలు చలపతిరావు గారు. మా తండ్రి గారైన నేతి పరమేశ్వర శర్మ గారు, సీతా మహాలక్ష్మి అమ్మగారు, వాళ్ళ పేరుతో మేము గత 4 ఏళ్లుగా రకరకాలైన కార్యక్రమాలు చేపట్టాము సార్. ఈ సంవత్సరం మా ఇద్దరు పిల్లలు, మగపిల్లలు ఇద్దరు, స్వరూప్ అండ్ సీతాచరణ్, మా కోడళ్ళు ఇద్దరు శ్రావణి అండ్ పద్మ, వాళ్ళు నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఎండలో వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి మనం ఈ క్యాప్స్ ఎందుకు ఇవ్వకూడదు అనే ఒక ఐడియా నాకు ఇవ్వటం. దాన్ని వెంటనే నేను సిఐ గారికి చెప్పడం, సిఐ గారు కూడా అంగీకరించారు.
ఆయన అడిగిందల్లా ఏంటంటే వైట్ క్యాప్స్ ఇవ్వండి, మాకు కలర్ క్యాప్స్ ఉండకూడదు అనేప్పటికీ ప్రత్యేకంగా ఇవి తయారు చేయించి హైదరాబాద్ నుంచి తెప్పించాం సార్. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు సిఐ గారు అండ్ డిఎస్పీ గారు ఫర్ హ్యావింగ్ గివెన్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు డిస్ట్రిబ్యూట్ దీస్ క్యాప్స్ అండి. సో ఇటువంటి కార్యక్రమాలు మా నాన్నగారు మా అమ్మగారు చేసినవి చూసి మేము కూడా వాటిని కొనసాగిస్తున్నాం సార్. మా మేనల్లుడు కూడా, మా రెండో అక్కయ్య కొడుకు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు. వాడు కూడా మాకు ఒక ఇన్స్పిరేషన్ సార్ మా అందరికీ. పోలీస్ కానిస్టేబుల్స్ అందరూ ఈ క్యాప్స్ వేసుకుని వారి నిధులు నిర్వర్తించాలిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఒక సర్వీస్ మోటివ్తో, అదే మానవ సేవ మాధవ సేవ అంటారు కదా, మనం ఏదో ఎవరికన్నా సాయం చేయాలంటే ఒక మంచి హృదయం ఉండాలి. మన రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు ఈ సర్వీస్ మోటివ్తో ఈ సోలార్ క్యాప్స్ అనమాట, ఇవి సోలార్ ఎప్పుడైతే ఎండ పడుతుందో దాని ఆధారంగా చేసుకొని ఫ్యాన్ తిరిగి ఎండ దెబ్బ తగలకుండా ఈ క్యాప్ అరేంజ్ చేసినందుకు ట్రాఫిక్ సిబ్బంది అందరికీ పంచడం జరిగింది. మా డిపార్ట్మెంట్ తరఫున మన రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారికి కృతజ్ఞత తెలుపుకున్నాము. తర్వాత అదేవిధంగా లస్సీ కూడా, ఎండాకాలము క్యాబ్తో పాటు లస్సీ కూడా అరేంజ్ చేశారు. మా డిపార్ట్మెంట్ పరంగా మరీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వేసవి దాహార్తిని తీర్చేందుకు శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి నిర్వహణలో పాదాచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ వంతెన వద్ద గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ఏర్పాటు చేసిన చలివేంద్రంలో జేఎస్ ఫిట్నెస్ సెంటర్ నిర్వాహకులు కొక్కలిగడ్డ ప్రసాద్ వితరణతో శనివారం పాదాచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి జేఎస్ ఫిట్నెస్ జిమ్ నిర్వాహకులు ప్రసాద్ మాట్లాడుతూ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి దాహార్తుల కోసం నిర్వహించే చలివేంద్రం సేవలో తమకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో ప్రత వేసవిలో చలివేంద్రం సేవలను దాతల సహకారంతో కొనసాగిస్తున్నామని, మజ్జిగ పంపిణీ సేవకు తోడ్పడిన జేఎస్ ఫిట్నెస్ జిమ్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిమ్ విద్యార్థులు పాల్గొన్నారు. జేఎస్వి ఫిట్నెస్ తరపు నుంచి కొంతమంది స్టూడెంట్స్తో యాజమాన్యం వచ్చి మజ్జిగ మినరల్ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీనికి కుర్రాసీని గారు మమ్మల్ని ఆహ్వానించి అలా చలివేంద్రం దగ్గర ఈ మజ్జిగ వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయమని కోరారు. దానికి మేము మా జిమ్ తరపు నుంచి సహాయ సహకారాలు అందించినాం. ఇంత మంచి పాదచారులకి మరి వాహనంలో వెళ్తున్న వాళ్ళకి ఇంత మంచి చేస్తున్న ఈ శివలింగేశ్వర శక్తి భక్త బృంద సేవా సమితి తెనాలి వారు చేస్తున్న ఈ సేవని మేము కొనియాడుతున్నాము. అందరికీ నమస్కారం అండి. గత 18 సంవత్సరాల కాలం నుండి ఇదే ప్రాంతంలో చలవేంద్రాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇటు పక్క రైల్వే స్టేషన్, ఇటు బస్ స్టాండింగ్, ఇది ఒక ఆటోలో ఆగే ప్రదేశం అన్నమాట. ఎందుకంటే ఎక్కువగా పాదచారులు ప్రయాణికులు ఇటు నుంచి నడుస్తారు కాబట్టి ఈ వేసవకాలం బాగా పెరిగిపోయింది కాబట్టి ఈ ప్రాంతంలో ప్రతి ఆట ఏర్పాటు చేసే దానిలోనే భాగంగా ఈరోజు కూడా ఇక్కడ చలవేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇక ఈ మజ్జిగ మరి మినరల్ వాటర్ పంపిణీ చేయడానికి మనకి ముందుకు వచ్చిన వారు దాత మరి జేఎస్ ఫిట్నెస్ అధినేత అయినటువంటి మరి ప్రసాద్ గారు మరి వాళ్ళ టీం అంతా కూడా ఈరోజు స్వచ్ఛందంగా ఇక్కడ వెళ్ళే పాదచారులకి వారి ఖర్చుతో ఇక్కడ మజ్జిగ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మరి నిజంగా చాలా ఆనందదాయకం. వారు జిమ్లో కూడా మా కోచ్గా ఎంతో సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. వారి వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి ఇలాంటి సేవలు ఇంకెన్నో చేయాలని చెప్పేసి మరి ప్రసాద్ గారికి వారి యొక్క టీం అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క సేవా సమితి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి మందిర వార్షికోత్సవానికి ఆధ్యాత్మిక పూజలతో అన్న సంతర్పణ కార్యక్రమంతో ఘనంగా నిర్వహించిన గ్రామస్తులు. చుండూరు మండలం వలివేరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి మందిరం 9వ వార్షికోత్సవం ఆధ్యాత్మిక వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. తొలత మందిర కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాములకు విశేష పూజలు నిర్వహించారు. వందలాది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు మన రామాలయం 9వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు పూజా కార్యక్రమం జరిపి అందరూ గ్రామ ప్రజలందరికీ అన్నప్రసాదం పంపిణీ చేయడం. గ్రామస్తులందరూ వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసినారు. అందరికీ ధన్యవాదాలు. చుండూరు మండలం ఉలివేరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి మందిరంలో ఈరోజు 9వ వార్షికోత్సవం జరుగుతున్నది కావున ఊరు ప్రజల యొక్క సహకారంతో భోజన సదుపాయములు ఏర్పరిచినాము. చుండూరు మండలంలో ఈ వలివేరు గ్రామంలో సీతారామాంజనేయ స్వామి వారి మందిరం నందు 9వ వార్షికోత్సవం సందర్భంగా అన్న సంతర్పణ జరిగి ప్రజల సహకారంతో అందరూ సమిష్టిగా చేసుకొని అందరం సర్పణ చేసుకున్నాము. పూజా కార్యక్రమం నిర్వహించుకున్నాం. విజయవంతంగా అయిపోయింది. బొప్పాయి సాగులో అధిక దిగుబడులు సాధించి లాభాల పంట పండించడం వెనుక రహస్యం ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ మందులే కారణమంటున్నారు ఆదర్శ రైతు వింతా రాఘవరెడ్డి.
కొల్లిపర మండలం తూములూరు గ్రామానికి చెందిన ఆదర్శ రైతు వింత రాఘవరెడ్డి తనకున్న ఎకరం పొలంలో గత సంవత్సరం ఆగస్టు నెలలో అనంతపురం నుంచి 786 రెడ్ లైట్ బొప్పాయి విత్తనాలు తెప్పించి నాటారు. బొప్పాయి యొక్క 6 అడుగుల ఎత్తుకే కాపు బాగా కాసింది. గత నెలలో 40 టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. ఇంకా 30 నుంచి 40 టన్నుల దిగుబడి వస్తుంది. ఖర్చులు పోను ఎకరాకు 1,00,000 వరకు ఆదాయం వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు సుబ్బారెడ్డి. ఈ సంవత్సరం మరింత ఎక్కువ భూమిలో ఈ బొప్పాయి పంట వేయాలనే ఆలోచనలో ఉన్నారు. బొప్పాయితో పాటు అంతర పంటలకు అవకాశం ఉండడం రైతుకు తగిన ఆదాయానికి ఆస్కారం ఉంది. ఇంత దిగుబడి రావడానికి ప్రధాన కారణం ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ మందులు బాగా పనిచేశాయని, బొప్పాయి పంటను ఢిల్లీ, కలకత్తా ప్రాంతాలకు తమ ప్రాంతం నుండి ఎక్కువగా దిగుమతి అవుతున్నాయన్నారు. ఒక్కో బొప్పాయి 3 నుంచి 4 కేజీల తూకం వస్తుందని, రైతుకు ఎలాంటి నష్టం లేదన్నారు. ఆర్గానిక్ మందులు వాడడం వల్ల భూమి సారవంతమైన పంట బాగా ఏపుగా పండుతుందన్నారు ఆదర్శ రైతు రాఘవరెడ్డి. నేను చక్రపాలెం యూనిట్ జోములవాడు గ్రామంలో ఐసీఆర్పీగా పనిచేస్తున్నాను. నాకు తూములూరు ఇంత రాఘవరెడ్డి గారు రైతుగా పరిచయం అయ్యారు. రాఘవరెడ్డి గారు బొప్పాయి తోట వేయడానికి ఆర్గానిక్గా నాకు కొన్ని సలహాలు చెప్పమని అడిగారు. అప్పుడు నేను మొక్కేసేటప్పుడు భూమిలోనే ఘనజీవామృతం వేయమని చెప్పాను. ఎకరానికి 400 కేజీలు ఘనజీవామృతం వేశారు. తర్వాత మొక్కేసిన 20 రోజుల కాడ నుంచి జీవామృతం ఎకరానికి 200 లీటర్లు పారిచ్చాము. ఇప్పుడు దరిదాపు 5-6 సార్లు 200 లీటర్ల కాడికి జీవామృతమే పారిచ్చాము. మొక్క బాగా ఎదుగుదలైంది, కాయ కూడా బాగా దిగుబడి వస్తుంది. మేము రాఘవరెడ్డి గారితో అంతర పంటలు వేసుకోమని సలహా చెప్పడం జరిగింది. అంతర పంటల వల్ల కూడా కూరగాయలు అన్ని 5 రకాల జాతులు ఉంటాయి. 5 రకాలు తీగ జాతి, ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలు పెట్టుకోమని చెప్పడం జరిగింది. అవి కూడా పెట్టుకుంటామని అంగీకరించారు. ఇంకా మిగతా రైతులు కూడా పక్కన చూసిన రైతులు కూడా ఇలాగే పాటించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందొచ్చని సలహా చెప్పడం జరిగింది. కైట్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ సంస్థ 2026 సంవత్సరానికి అందజేసే అంతర్జాతీయ బిజినెస్ ఎడ్యుకేషన్ అవార్డుల ఫంక్షన్ ప్రధానోత్సవ కార్యక్రమంలో తెనాలి పట్టణానికి చెందిన యువ క్రికెట్ అకాడమీ వ్యవస్థాపకులు మాలిక్ ఉత్తమ ఆస్ట్రో జమాలిస్ట్ అవార్డు అందుకున్నారు. న్యూఢిల్లీలోని హోటల్ హయాక్ సెట్టిన్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ సభలో చెన్నై సూపర్ కింగ్స్ ఫేమస్ క్రికెటర్ సురేష్ రైనా చేతుల మీదుగా ఉత్తమ ఆస్ట్రో జమాలజిస్ట్ అవార్డును అందుకోవడం పట్ల పట్టణంలోని మాలిక్ అభిమానులు, శ్రేయోభిలాషులు హర్షం వెలిబుచ్చారు. తెనాలి ఐతానగర్కి చెందిన బెంజమిన్ ఆర్ఆర్కే పారిశ్రామిక రంగంలో భారతదేశం గర్వించదగ్గ అరుదైన అవార్డును అందుకున్నారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భారత ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ ద్వారా భవిష్యత్ పారిశ్రామికవేత్తగా గుర్తింపు సాధించిన పట్ల బెంజమిన్ ఆర్ఆర్కేకు శ్రేయోభిలాషులు అభినందనలు తెలియజేశారు. అఖిల భారత కిసాన్ సభ స్ఫూర్తితో రైతులు, కౌలు రైతులు జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ఉద్యమించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబరెడ్డి పిలుపునిచ్చారు. అఖిల భారత కిసాన్ సభ 90వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం తెనాలి మండలం కంచెర్లపాలెం, జగడగుంటపాలెం గ్రామాల్లో కిసాన్ సభ పతాకాలను సాంబిరెడ్డి రైతులతో కలిసి ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిసాన్ సభ ఆవిర్భావం ఆవశ్యకతను వివరించారు. కిసాన్ సభ ద్వారా చేపట్టిన రైతు చైతన్య కార్యక్రమాల ద్వారా ఆహార భద్రత చట్టం, ఉపాధి హామీ చట్టం, స్వామినాథన్ కమిటీ ఆవిర్భావానికి దోహదపడ్డాయని వివరించారు. ఢిల్లీ రైతు ఉద్యమంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో చుక్కపల్లి ప్రభాకర్ రావు, తాటి వెంకటేశ్వర్లు, రావూరి అనిల్ కుమార్, వీరాయ్ చౌదరి, గుంటుపల్లి మోహన్ రావు, బొల్లా వర్ధన్ రావు తదితరులు పాల్గొన్నారు. రైతుల్ని, కౌలు రైతుల్ని కాపాడాలి, వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత. స్వామి దయానంద సరస్వతి పండిత గోప్దేవ్ శాస్త్రుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్య సమాజ్ 87వ వార్షికోత్సవ వేడుకలను అమృతూరు మండలం కూచిపూడి గ్రామంలో శనివారం ఘనంగా ప్రారంభించారు. అమృతూరు మండలం కూచిపూడి గ్రామంలో పండిత గోప్దేవ్ శాస్త్రి స్థాపించిన ఆర్య సమాజం 87వ వార్షికోత్సవ ఆధ్యాత్మిక వేడుకలు శనివారం ప్రారంభించారు. వైదిక ధర్మ ప్రచారకులు ఆచార్య విశ్వశ్రమ, ఓం గురూజీ, మాగం కృష్ణమూర్తులు అతిథులుగా పాల్గొని ఆర్య సమాజ సాంప్రదాయ యజ్ఞక్రతువు నిర్వహించారు. సమాజ సభ్యులు యజ్ఞక్రతువులో పాల్గొన్నారు. ఆదివారం నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమంలో ఆర్య సమాజ ఆధ్యాత్మిక పూజలు పరిసమాప్తం అవుతాయని కూచిపూడి ఆర్య సమాజ కార్యవర్గం తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహాత్మా జ్యోతిబాపులే ద్వితీయ శత జయంతిని పురస్కరించుకొని రాజకీయ పార్టీల కార్యాలయంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు. స్పెషల్ డ్రైవ్ ద్వారా శానిటేషన్ పనులకు తగు ప్రాధాన్యత, తడి చెత్త ద్వారా హోమ్ కంపోస్ట్ ఎరువును తయారు చేద్దాం రండి, మున్సిపల్ కమిషనర్ జె రామప్పల్ నాయుడు. ఏడుకొండల స్వామికి 7 శనివారాల కార్యక్రమంలో 6 శనివారాలు పూర్తి చేసుకున్న శ్రీ వికసన శ్రీనివాస ట్రస్ట్.
ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.